మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ నేత ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన నాయకురాలు స్వర్గీయ నేత ఇందిరాగాంధీ అన్నారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత ఆమెకే దక్కుతుందని, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. इंदिरा गांधी कांग्रेस कांग्रेस रेवंत रेड्डी का नायकत्व रेवंत रेड्डी का नायकत्व सोनिया गांधी का नायकत्व राहुल गांधी का नायकत्व कांग्रेस మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం రోహిత్ అన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 136వ ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు అంటే మన దేశ మాజీ ప్రధాని, మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. ఆమె ఐరన్ లేడీగా ఆమెను అందరూ అభివర్ణించేవారు. ఆమె నిర్ణయాలు కూడా ఉక్కులాగా కఠినంగానే ఉండేటి. అలీనా ఉద్యమము, పాక్ బంగ్లా వేరియేషను ఇవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలోనే అయింది. ముఖ్యంగా ఇందిరమ్మను స్మరించుకోవడం అంటే ఏ ఊరు పల్లెకు పోయినా ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్తే ఇందిరమ్మ గారు ఇచ్చిన ఇల్లు ఇప్పటికీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నది. ఇందిరాగాంధీ గారు ప్రజల మనిషి, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను తీర్చిన వ్యక్తిగా ఇందిరాగాంధీని అంటారు. ఆమె భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి ఆర్థిక రంగంలో కానీ పలు రంగాలలో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది. భారతదేశం ఈ రోజుకి కూడా ఇందిరాగాంధీ ఆశయ సాధనలోనే ముందడుగు వేసి వెళ్తున్నది. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై. ఇందిరాగాంధీ గారు అంటేనే దేశానికి, మహిళా సోదరుమణులకు, భారతదేశానికి ఒక గర్వకారణం. భారత రత్న పొందిన తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆమె ఆశయాలు నెరవేర్చేటట్టు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అనే నినాదాలతో పాటు రాజాభరణాలను, రాజా ఆస్తులను ప్రతి ఒక్కరికి చెందే రకంగా ఆమె కృషి చేసింది. బ్యాంకులను జాతీయం చేసే రకంగా ఆమె ముందున్నది. అదే రకంగా అలీన దేశాలను అందరినీ ఏకంగా తీసుకొచ్చి ప్రపంచంలో అగ్రగామిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ ఉన్నతంగా ఉన్న రష్యా, అమెరికాకు ఎదుర్కొనే రకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఒక కూటమిలో బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలిపింది. అదే రకంగా ఆమె చేసిన కృషిలో గరీబ్ హఠావో కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా భూమి పంచడం జరిగింది. ఇక్కడ ఉన్న అప్పుడు ఇందిరమ్మ ఇళ్లను అదే రకంగా భూములను కూడా పంచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే రకంగా ముందుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండి ముందుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.